హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ప్రశాంత్ కిషోర్ ఎమ్మెల్యేగా గెలిచాడు. పీకే రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా రెండు తెలుగు రాష్ట్రాలని శాసించే స్థాయిలో అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్లని ఆయన అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆయా పార్టీలకి చాలా బలంగా వెన్నుదనుగా ఆయన స్ట్రాటజీలు ఇచ్చి సోషల్ మీడియాలో దుమ్ము లేపి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో రీసెంట్గా తమిళనాడు విజయ్ గారికి కూడా ఆయన సహకరించాడు అనేటువంటి వ్యక్తి. పాపం ఆయన పార్టీని కనీసం ఆయన కూడా రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్లో గెలవలేకపోయాడు. చెప్పాలంటే డిపాజిట్లు కూడా కోల్పోయాడు. బట్ ఈసారి మాత్రం అక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్స్లో పాపం ముక్కుతా మూలుగుతా గెలిచినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఆయనకి సంబంధించి ఒకసారి చూడొచ్చు. బై ఎలక్షన్స్ ఒకటి జరిగాయి అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జరిగినటువంటి మొన్న ఆగస్టులో జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇదిగో 5,000 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ అంట దానికి సంబంధించి ఆయన గెలిచాడు ఎమ్మెల్యేగా. బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. పీకే అని చెప్పాలి. ఈ పీకేకి సంబంధించినటువంటి చరిత్ర అంటే ఐపాక్ అనేటువంటి సంస్థను స్థాపించి ముఖ్యంగా దాన్ని ఎంత సోషల్ మీడియాలో ఎలా వాడుకోవచ్చు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని ఎలా ప్రజల్ని మార్చి అధికారంలోకి వస్తాయని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన పాత్ర ఎంత ఉంది అంటే ఐపాక్ పాత్ర ఆయన పాత్ర మామూలుది కాదు. అలాంటి ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసినటువంటి ఒక వ్యక్తి. ఆ తర్వాత ఈవెన్ రీసెంట్గా తమిళనాడు విజయ్ గారు కూడా ఆయన బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మిగతా చాలా పార్టీలకు అటు బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్ గతంలో కావచ్చు, లేదంటే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అలాగే బీజేపీ పార్టీకి, అలాగే కాంగ్రెస్ పార్టీకి, అనేక పార్టీలకు కూడా ఆయన సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి పాపం. కాకపోతే ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకున్నాడు. రీసెంట్గా బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయన పోటీ చేశాడు. ఆయన పోగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది అయితే పోటీ చేశారో అంతమంది కూడా డిపాజిట్లు కూడా కోల్పోవడం జరిగింది. ఇంతమంది గెలిపించినటువంటి వ్యక్తి పాపం ఆయన కూడా గెలవలేకపోయాడు అనేటువంటి ఒక బాధ ఉండేది. సో అందుకనే మళ్ళీ మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్లో ఆయన నిలబడి పాపం ఏం చేశాడో, సోషల్ మీడియానే చేశాడా ఏం చేశాడో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యేగా మాత్రం ఆయన ఈసారి గెలిచి బీహార్ అసెంబ్లీకి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి సాధించాడు. సోషల్ మీడియా కింగ్ అనొచ్చు, లేదంటే ముద్దుల యాత్రలతో లేకపోతే కోడికత్తులు ఇవన్నీ కూడా అప్పట్లో ఆయన స్ట్రాటజీలనే చెప్తూ ఉంటారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా మమతా గారికి కాలు దెబ్బలకు కూడా ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఆయన స్ట్రాటజీలు అని చెప్తారు. ఆయన ఎవరెవరికైతే ఆ పార్టీలకి సంబంధించి ఆ పార్టీ అధినేతలకి ఆయన వర్క్ చేశాడో వాళ్ళందరి ఒకటే ప్రోటోకాల్ ఉంటుంది. ముద్దుల యాత్రలు, తర్వాత దెబ్బల యాత్రలు, దాని నుంచి వచ్చేటువంటి సానుభూతి యాత్రలు, సోషల్ మీడియాలో హైపులు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచే అవన్నీ కూడా మనం చూస్తాం. ఆయన ఎక్కడెక్కడైతే చేశారో వాళ్ళందరికీ కూడా ఒకటే కాన్సెప్ట్లో ఆయన స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఏమన్నా ఇప్పుడు ఆయన కూడా వాడారా ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికైతే గెలిచారు. ఆయన ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు ఈసారి తీసుకొస్తారు అనేది ఆయన మీద ఇప్పుడు చూడాలి. ఎంతసేపు పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన సలహాలు ఆయనకి పనిచేస్తే ఆయన పార్టీని ఈ ఒక్క స్థానం నుంచి ఇంకా నిలబెట్టుకుంటారా అనేది ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఇండియాలోనే ఒక టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్లో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తి. సో ఆయన ముక్కుతా మూలికతా 5,000 మెజారిటీతో గెలుపొందడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అయినా మొత్తానికి గెలిచాడు కదా అనేటువంటి ఒక అంటే ఆయన నిరూపించుకోవడానికి ఇప్పుడు గెలిపించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన ఎలాంటి కార్యక్రమాలు బీహార్లో చేసి ఇంపాక్ట్ చూపిస్తారనేది కూడా చూడాలి.